నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్ఠతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని పేర్కొన్నారు. ఈ రంజాన్ మాసం సమాజంలో సామరస్యాన్ని, సంతోషాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. విచ్చేసిన ముస్లిం సోదర సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమం కొరకు ప్రభుత్వం తోడ్పడుతుందని తెలియజేశారు. అలాగే మైనార్టీ సోదరీమణులకు 200 కుట్టు మిషన్లు ప్రభుత్వం తరపున అందజేశామని తెలియజేశారు. ఈ 15 నెలలో ఎన్నో కొన్ని వందల కోట్లు ఈరోజు సమ్మగుడి నాగర్కర్నూల్ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ముస్లింల మైనార్టీల కోసం ఒక తెలంగాణ రాష్ట్రంలో కనీసం 600 ఉర్దూ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉర్దూ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఆ విషయము ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో వినిపించాలని మేము చేపట్టడం జరిగింది. అందుకోసం मुसलमान मेरे भाइयों अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। जो कांग्रेस गवर्नमेंट आके 15 महीने हुआ, 1 by 1 स्टेप एनआईडी कॉर्पोरेशन की जानिब से और दीगर राशन कार्ड होने और हाउसेस होने जो भी रेवंत रेड्डी साहब 6 गारंटीज बात करें वो पूरे इम्प्लीमेंट हो रहे। जो लास्ट टाइम गवर्नमेंट में जो खजाना खाली होगा तो खजाने का इंटरेस्ट बनते हुए फिर हम जितने स्कीम्स हम ऊपर लेके जा रहे हैं, थोड़ा 2 महीने इधर उधर जो भी गरीब गुरबा है प्रॉपर कांग्रेस गवर्नमेंट हमारे साथ है, मुसलमान भाइयों के साथ। और भी जो हमारा सेक्युलर माइंड एमएलए कुचकुला राजेश रेड्डी है, इसलिए हम सब आइंदा भी हमारा म्युनिसिपल इलेक्शन आने और सरपंच इलेक्शन आने, डेप्यूटी इलेक्शन आने, हमारे स्कीम्स हम सामने रख के हम बराबर कांग्रेस पार्टी को वोट डाल के भी हम दिखाने का बहुत बड़ा हमारे सामने सबक है। इसलिए मैं टाइम नहीं है, हमारे फरीदुल साहब को मैं इजाजत दे रहा हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ముఖ్య నాయకులు, ఇమాంలు, మైనార్టీ సోదరులు, చేసిన నాగర్ కర్నూల్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు, ఇక్కడ చేసిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ, మీ అందరికీ తెలుసు నాగర్ కర్నూల్లో హిందువులు, ముస్లింలు ఎవరైనా సరే మత సమస్యలు ఎంత బాగుంటారో అన్న తమ్ముడు, బావమరుదులాగా చాలా చక్కగా ఉంటారు. చాలా మంది బయట కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అలానే ఉండాలి. ఎల్లప్పుడూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా అలానే ఉండాలి, అన్నా తమ్ముళ్ళలాగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ యొక్క 15 నెలల్లో మనం వచ్చిన తర్వాత నాగర్ కర్నూల్ ఎన్నో విధాలుగా మైనార్టీలకు కానీ, సోదరులకు కానీ, పెద్దలకు కానీ మనకు కావాల్సిన పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్కటి చేసుకుంటా పోతున్నాం. ఈరోజు రాజీవ్ యువశక్తి పథకం కింద కూడా మైనార్టీలకు చదువుకొని జాబు లేని పిల్లలకు ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలంటే వాళ్ళకు కూడా మైనార్టీలను కూడా ముఖ్యంగా అందులో కలపడం జరిగింది. కాబట్టి యువతలు కూడా అందరూ కూడా అది అప్లై చేసుకొని అందరూ దాన్ని లభించుకొని రాబోయే కాలంలో మంచిగా పని చేసుకుంటూ సొంత పని చేసుకొని మంచిగా ఉండాలనే కోరికతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని మైనార్టీలను అందులో కలపడం జరిగింది. కాబట్టి మీరు దాన్ని తప్పకుండా లబ్ధి చెందాలి. అతి త్వరలో టైం లేదు కాబట్టి మీకు 4-5 నెలలు 4-5 లాస్ట్ డేట్ ఉన్నట్టుంది. దాన్ని మీరు కూడా అతి త్వరలో అప్లికేషన్ పెట్టి దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటూ, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అదేవిధంగా మైనార్టీ సోదరులకు ఇప్పుడే చెప్పినట్టు రాబోయే
కొద్ది రోజుల్లో 200 కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మైనారిటీల గురించి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆనాడు ఇందిరమ్మ దగ్గర నుంచి ఇప్పటిదాకా మైనారిటీస్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎల్లప్పుడూ మీరు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలోకి వచ్చిందంటే మీరు కూడా ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ రాబోయే ఎల్లుండి 31వ తారీఖు ఈద్ ముబారక్ అందరికీ ముందుగానే చెప్తూ అందరూ బాగుండాలి. ఈద్ రోజు మళ్ళా కలుసుకొని అందరం అన్నాపదంలాగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అదేవిధంగా